కమిషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ విజన్ 2047 అని చెప్పి ఒక పథకాన్ని ఇవాళ తీసుకొచ్చింది. రేజింగ్ తెలంగాణ అని చెప్పి సమ్మిట్ పేరు, గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇవాళ 2000 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు పెడుతున్నారు. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇవాళ డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి ఆ రోజు నవంబర్ 29 రోజు కేసీఆర్ గారి దీక్ష చేపట్టిన తర్వాత యావత్ తెలంగాణ ప్రజానికం కూడా కేసీఆర్ గారి దీక్షకు బాసటగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ ఉద్యమ ఒత్తిడికి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించిన రోజు కాబట్టి తెలంగాణ ప్రజల విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యమకారులుగా చాలా అంటే తెలంగాణ రావడానికి ఎంతో ప్రధాన పాత్ర పోషించినటువంటి మీరు చెప్పండి ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు వాస్తవంగా తెలంగాణలో ఉన్నాయా? ఇటు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేకుంటే ఈ 2 సంవత్సరాల పాలనలో కూడా మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఆ ట్యాగులు అనుకున్న తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ట్యాగులు అనుగుణంగా పరిపాలన జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రతి చెరువు ఒక గంగాలం లాగా వాళ్ళ నీళ్లతో కలకలాడింది. ఇవాళ చూసుకుంటే ఇవాళ చెరువుల నీళ్లు ఉన్నాయా? లేవు. ఎందుకంటే చెరువులు నింపడంలో కేసీఆర్ గారి దూరదృష్టి ఉంది. ఇవాళ చాలా అత్యధిక పాపులేషన్ ఉన్న ఇవాళ ముదిరాజ్ కమ్యూనిటీ, ఫిషరీస్ కమ్యూనిటీ కూడా చేపల మీద డిపెండ్ అయి బతుకుతారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు నిండాలంటే, రైతుల పొలాల్లో నీళ్లు ఉండాలంటే, భూగర్భ జలాలు పెరగాలంటే చెరువులు నింపుతానే సాధ్యమవుతుందని చెప్పి కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చిండు. కాళేశ్వరం పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ గోదావరి నీళ్లను ఇవాళ కృష్ణా బేసిన్లో పోసి కూడా తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి అనేకమైన ప్రణాళికలు రూపొందించి తెలంగాణలో నీటి కెపాసిటీని ఇవాళ రిజర్వాయర్ల సంఖ్యను పెంచిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం లోపల కమిషన్ల కోసం వాళ్ళు ప్రాజెక్టులు మొదలు పెడితే కేసీఆర్ గారు తెలంగాణ రైతుల కళ్ళ లోపల ఆనందం చూడడానికి ఇవాళ ప్రాజెక్టులను ఇవాళ పూర్తి చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఉద్యోగాల విషయంలో చూసుకుంటే కూడా ఆ రోజు ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాల కోసం ఆ రోజు ఉద్యమకాలుగా మేమంతా కొట్లాడినాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు కొట్లాయినాం, పోలీస్ డిపో కమిషనర్ డీజీపీ ఆఫీస్ ముందు కొట్టాయినాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాదాపు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు ప్రకటించలే, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలే, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భర్తీ చేయడం జరిగింది. 60,000 ఉద్యోగాలు కనుక కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ముక్కు నేలకు రాసిపోతాను. వాళ్ళు కనుక నోటిఫికేషన్లు ఇచ్చేదంటే నేలకు రాసిపోతా. మరి లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేలకు ముక్కు నేల రాస్తారో మీరు అడగండి మీ ఛానల్ ద్వారా. ఇప్పుడు నీళ్ళు అన్నారు కదా ఇందాక మీరు, అంటే చెరువుల్ని పునరుద్ధరించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు. మొత్తం కూడా చెరువుల్ని ఎట్లున్నాయి ఇంతకుముందు గతంలో ఎట్లున్నాయి మళ్ళీ దాన్ని కూడా అట్లా అంటే పూర్తి స్థాయిలో అదే రూపం తీసుకురావాలనే ఒక లక్ష్యంతో పోతున్నాం. ఇవాళ హైడ్రా పేరు మీద చెరువుల చుట్టూ ఉన్న ల్యాండ్స్ భూములన్నీ కూడా ఆ రైతులను పట్టదారులందరినీ బెదిరిస్తూ మీదంతా హైడ్రా కింద పోతుందని చెప్పి బెదిరించుకుంటూ ఆ భూములను ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు అంతా ఇవాళ అక్వైర్ చేస్తున్నారు. దానికోసం హైడ్రా స్కీమ్ తీసుకొచ్చారు అంతే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఓకే, ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు అంటే మీరు సంబరాలు జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో మరి ఇదే రోజు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం వల్ల దాన్ని అనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు? గ్లోబల్ సమ్మిట్ ఎవరు నమ్మరండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ 2020 పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని పక్కుదో పట్టించాలని చెప్పి ఆ రోజు చూసిండు. ఆయన దాన్ని ఏం చేయలేకపోయిండు. తెలంగాణ ప్రజలు కూడా విజన్ 2020 డాక్యుమెంట్ ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు. దీన్ని కూడా తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. తెలంగాణకు ఎవరు అన్యాయం చేసినా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇవాళ హిల్2 పథకాన్ని తీసుకొచ్చి ఒక దిక్కు విజన్ 47 ప్రకటించుకుంటేనే తెలంగాణలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న తెలంగాణలో దాదాపు 20 పారిశ్రామిక వాడలోని భూములన్నిటి కూడా కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు చాలా తక్కువ ధరకు SRO రేట్లో 30% కడితేనే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుంటే దాదాపు 20 లక్షల మందికి ప్రత్యక్షంగా 20 లక్షల మంది పరోక్షంగా ఇంకో 10-15 లక్షల మంది వాళ్ళ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది వాళ్ళ హిల్2 పథకం వల్ల. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాని మీద మేము పోరాటం చేస్తాం. ఇక్కడ పరిశ్రమలు తరలించి మేము ఊరుకోం. ఇక్కడ పరిశ్రమలు ఇక్కడనే, హైదరాబాద్లో పరిశ్రమలు ఇక్కడనే ఉండాలి. దానివల్ల ఓన్లీ పొల్యూషన్ ఉన్న పరిశ్రమలకు 5% ఉన్నాయి. సుప్రీంకోర్టు సూచన మేరకు ఒక రెడ్ జోన్లో ఉన్న పరిశ్రమలు వాటిని తరలిస్తే మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప పరిశ్రమలు తరలించాలి పొల్యూషన్ పేరు మీద మొత్తం 9,200 ఎకరాల భూములను ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు చాలా అప్పనంగా అమ్ముతా అంటే మేము ఊరుకోం. ఓకే, ఇప్పుడు విదేశీ పెట్టుబడులే మాకు వస్తున్నాయి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే 2047 నేటికి మొత్తం కూడా అభివృద్ధి అనేది ఒక స్థాయిలో ఉండాలన్నట్లు ఒక ఫ్యూచర్ సిటీ అని చెప్తా ఉన్నారు. మరి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అంటారా? వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగా ఒక్కటే
తెలంగాణ పారిశ్రామికవేత్తలు నాశనం కావాలి, తెలంగాణ కార్మికులు నాశనం కావాలి అనే ఎజెండా పెట్టుకున్నాడు. ఎందుకు విదేశాలు ఏమున్నాయట? ఎవరైనా పరిశ్రమలు తీసుకొస్తున్నాడు? పెద్దగా ఉన్నదా? ఉన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించు. తెలంగాణలో కొత్త వాళ్ళు పరిశ్రమలు పెట్టే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వు. అంతే తప్ప కొత్త పరిశ్రమల పేరు మీద విదేశీ పారిశ్రామికవేత్తలను తీసుకొస్తామని చెప్పి వీళ్ళ ఉన్న పరిశ్రమలు నాశనం చేయాలి కుట్ర రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఏం చెప్తారు? మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎన్నికలు సర్పంచ్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మరి ఇట్లా ఎట్లుండబోతుంది బీఆర్ఎస్ ఒక ఉనికి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భావజాల వ్యాప్తిని ఉంచాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు 2008లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేశారు. అలా సగం ఓడిపోయాను. తెలంగాణ ఉద్యమం లేకుంటే పోయిందా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోటీ చేయలే. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ లేకుంటే పోయిందా? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిపోయారు. ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాడు కేసీఆర్ గారు, ప్రగతి పథంలో తీసుకెళ్ళిండు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కలలు అన్నట్టుగా ఒక్క సీటుకే బీఆర్ఎస్ పార్టీ సంకలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ రేపు లేకుండా పోయే రోజులు వచ్చినాయి.